శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 14 సెప్టెంబర్ నుంచి 20 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో చంద్రుడు ఉన్నారు. ఇక గురువు గారు మిథున రాశిలో, శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలో, రవి బుధ కేతువులు సింహరాశిలో, కుజుడు తులారాశిలో, రాహువు గారు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. ఇక వక్రించినటువంటి శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి 20వ తేదీ సెప్టెంబర్ నాటికి ఏ ఏ గ్రహస్థితులు మారి ఉన్నాయి అంటే చంద్రుని యొక్క స్థితి సింహ రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే రవి బుధుల యొక్క స్థితి కన్య రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక శుక్రాచార్యుల వారి గారి యొక్క స్థితి సింహరాశిలోకే వచ్చి ఉన్నది. ఈ గ్రహాల యొక్క మార్పు ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది, గ్రహ సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, అలాగే గ్రహ దృష్టులు ఎలా ఉన్నాయి అని ఒకసారి పరిశీలన చేసినట్టయితే రవి బుధులు బుధ ఆదిత్య యోగంలో యోగిస్తున్నారు. కన్య రాశిలో బుధుడు ఉచ్చలో ఉంటారు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కన్య రాశిలో. ఇదొక విశేషం కాగా శని గారి దృష్టి పడుతోంది. ఇది మరి ఒక విశేషం అవుతూ ఉన్నది. వైద్య రంగంలో చాలా మంచి మార్పులు జరుగుతాయి. కొత్త కొత్త మందులు వస్తాయి. వైద్య పరిశోధనలు ఫలిస్తూ ఉంటాయి. వైద్య విద్యార్థులకి కానీ, వైద్యులకి కానీ, లేదా వైద్యానికి సంబంధించిన వ్యాపారస్తులకి కానీ, అంటే మెడికల్ షాప్స్, ఈ ల్యాబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాంటి వాళ్ళకి కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏ ఏ రాసుల వరకు ఉంటాయి అనేది రాసుల వివరణలో చెప్పుకుందాం. అలాగే శుక్ర చంద్ర కేతు ఈ 3 గ్రహాల కలయిక ఇక్కడ సింహ రాశిలో జరుగుతుంది. శుక్ర చంద్రుల కలయిక మంచిదే అయినప్పటికీ కేతువుతో కలిసి ఉండడం కానీ, రాహువు గారి దృష్టి ఉండడం కానీ అంత మంచిది కాదు. కాబట్టి కళాకారులు జాగ్రత్తగా ఉండాలి. అన్యోన్య దాంపత్యంలో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి. నిత్యం కలహించుకునే వారికి ఇంకా మనం చెప్పేదేం లేదు, ఆ కలహాలు అలాగే వెళ్తూ ఉంటాయి. కానీ ఎంతో అన్యోన్యంగా ఉండేవారండి అనేటటువంటి భార్యాభర్తల మధ్యలో కూడా ఏమన్నా చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏ ఏ రాసుల వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది రాసుల్లో చెప్పుకుందాము. అలాగే గురువు గారి యొక్క పంచమ దృష్టి కుజుని మీద ప్రసరిస్తూ ఉంది. కుజుని వల్ల ఏర్పడేటటువంటి దుష్ట ఫలితం ఏదైనా ఉందా అంటే అది తగ్గుతుంది. అది ఎవరెవరికి తగ్గుతుంది అనేది రాసుల వివరణలో చెప్పుకుందాము. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇవే జరిగి ఉన్నాయి కాబట్టి ఇక రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం బాగుంటూ, దశమంలో చంద్రుడు, ఏకాదశంలో గురువు గారు, అలాగే ద్వాదశంలో శుక్రాచార్యుల వారు. ఇక్కడ 10, 11, 12 వరుస 3 రాసుల్లోనూ అద్భుతమైనటువంటి గ్రహస్థితి. తృతీయంలో కూడా కుజుడు. మొన్నటి వరకు ద్వితీయంలో ఉన్నారు, యోగించలేదు. ఇప్పుడు తృతీయానికి వెళ్ళిపోయారు, యోగిస్తున్నారు. ప్రేమ వివాహానికి అవకాశం ఉంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ జీవితంలో కూడా ఏమైనా కలహాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జాగ్రత్తలు అవసరం. మాతృవర్గ రీత్యా అంత చాలా బాగుంది అని చెప్పడానికి రాదు. ఓర్పు కలిగి ఉండండి. సంతాన రీత్యా బాగుంది. రుణభారాల రీత్యా జాగ్రత్తగా ఉండాలి. రుణాలు ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇది ఏదైనా ముఖ్యమైన ప్రయోజనం కోసం మీరు ఆ రుణాలని తీసుకుంటారు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఏదో జరుగుబాటు కోసం అన్నట్టు కాకుండా రుణాలు ఎక్కువగా ఒక ప్రయోజనాన్ని ఆశించి చేస్తారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు కొద్దిగా ఆలస్యం అవుతున్నాయి కుదరడానికి. ఊహించని విధంగా ధనలాభం ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది, ద్రవ్య లాభం ఉంటుంది. లాభాల బాటలో ఉన్నారు మీరు. ఉద్యోగ జీవితంలో చాలా చాలా ప్రశాంత జీవితం ఉంటుంది, ఉన్నతి ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా మీ మానసికమైనటువంటి ప్రశాంతతని పెంపొందించేవిగా ఉంటున్నాయి. అయితే రాశిలో ఉన్నటువంటి రవి బుధ కేతువులు రాహు గారి స్థితి కానీ
వారాంతంలోకి వెళ్ళిపోయిన తర్వాత శుక్ర చంద్ర కేతువులు రాహు గారి దృష్టి కానీ చాలా ఇబ్బంది పెడతాయి. అనారోగ్యము, అపనిందలు, భార్యాభర్తల మధ్య కలహాలు, పబ్లిక్ లో కూడా నిందలు, సహాయ నిరాకరణ ఇలాంటివన్నీ ఉండబోతున్నాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గ్రహణం కూడా మీకు సప్తమ స్థానంలో ఏర్పడి ఉన్నది. అది అంతగా ప్రయోజనాలు ఇచ్చేటటువంటి స్థానం కాదు. కాబట్టి ఇంకొక 2 వారాలు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ కొద్ది కాలం జాగ్రత్తగా ఉండండి, కొద్ది కాలం దైవారాధన ఎక్కువగా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.